బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. సరే, ఇప్పుడు పెద్దవాళ్లలో క్యాన్సర్ రావడానికి మీరు అన్నట్లుగా జెనెటిక్ మ్యూటేషన్ అనేది అది అప్పర్ హ్యాండ్ ప్లే చేస్తుంది, అర్థమైంది సార్ నాకు. అది కాకుండా ఇప్పుడు మనము డైట్ రిలేటెడ్ అని చెప్పాలా, లేకపోతే స్మోకింగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ రిలేటెడ్ అని చెప్పాలా, వైరస్ రిలేటెడ్ అని చెప్పాలా, లేకపోతే ఫైనల్లీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది కాబట్టి వీళ్ళకి కూడా వచ్చేస్తుంది అని చెప్పాలా? హౌ డు యూ హ్యావ్ టు సీ ది? అన్ని చెప్పొచ్చండి. మన బాడీలో రెండు రకాల కారణాలు ఉన్నాయండి క్యాన్సర్ అవడానికి. ఒకటి జెనెటిక్ ప్రెడిస్పోజిషన్, అది మనం ఏం చేయలేము. BRCA1 BRCA2 మ్యూటేషన్ అంటారు, వినే ఉంటారు. మిస్ యాంజెలినా జోలీ వారి తల్లి గారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టయితే వారు కూడా 20 లెవెల్లోనే ఆ టెస్ట్ చేయించుకున్నారు. వారికి ఆ మ్యూటేషన్ వారిలో ఉంది కాబట్టి వారు క్యాన్సర్ రాకముందే 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకున్నారు. అలా రకరకాల రెట్ మ్యూటేషన్ అని మెడులరీ కార్సినోమా, థైరాయిడ్కి, ఫెమిలియల్ ఎడినోమటస్ పాలిపోసిస్ కొని అని, కోలన్ క్యాన్సర్కి మ్యూటేషన్స్ ఉన్నాయి. ఆ మ్యూటేషన్స్ని కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి క్యాన్సర్ రాకుండా ముందుగానే సర్జరీ కూడా చేసే ఫెసిలిటీ ఉంది వాళ్ళందరికీ. ఇవి జెనెటిక్ మ్యూటేషన్స్. ఇవి కాక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో ఇవి మీరు చెప్పినవన్నీ, లైఫ్ స్టైలు, అందులో ఇంక్లూడింగ్ ఫుడ్, దురలవాట్లు, తర్వాత మన చుట్టూ ఉండే ప్లాస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఇవన్నీ దోహదం చేస్తాయి క్యాన్సర్ రావడానికి. సో ఉదాహరణకి లైఫ్ స్టైల్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా దురలవాట్లు. స్మోకర్స్లో మనందరికీ తెలుసు ఎటువంటి క్యాన్సర్స్ వస్తాయో. స్మోకింగ్ చేసిన ఫ్యూ సెకండ్స్లోనే ఆ స్మోక్లో ఉన్న, టొబాకోలో ఉన్న 400-500 కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారక పదార్థాలు మన బ్లడ్లోకి వెళ్ళి బాడీలో అన్ని భాగాల్లోనూ క్యాన్సర్ కలగజేస్తాయి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండే కాకుండా ఇంకా మిగతా దురలవాట్ల వల్ల కూడా అనేక రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. మనం తీసుకునే ఆహారము, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, హై ఫ్యాటీ డైటు, లో ఫైబర్ డైటు, ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్స్ తక్కువగా తీసుకుంటూ చాలామంది ఈ మధ్యకాలంలో ఈ కంటామినేటెడ్ ఆయిల్స్తో ప్రాసెస్డ్ ఫుడ్స్, రకరకాల ప్రిజర్వేటివ్స్, తర్వాత కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అవే కాక ఇంకా పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఆటోమొబైల్ పొల్యూషను అర్బన్ ఏరియాస్లో, తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఫ్యాక్టరీసు, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళలోను, సిగరెట్ టొబాకో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళలోను, వీళ్ళందరి దగ్గర కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫెర్టిలైజర్ ప్లాంట్స్లోను. సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి రీజన్స్ అన్నిటితో పాటు ఎక్కడో విన్నాను సార్, బయటికి వెళ్తే పొల్యూషన్కి మనము పొల్యూషన్లో ఉన్నప్పుడు మనకి క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ది టాక్సిక్ సబ్స్టెన్సెస్. అవి కాకుండా ఇంట్లో మనం వాడే కెమికల్స్ బట్టి కూడా ఇండోర్లో ఉండే వాళ్ళకి కూడా క్యాన్సర్ రావడానికి చాలా కేసెస్ ఉన్నాయి అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? తప్పనిసరిగానండి. అనేక రకాల కెమికల్స్, మనం వాడే టూత్పేస్ట్, మనం వాడే షాంపూస్, మనం వాడే సోప్స్, మనం వాడే ఇంట్లో వాడే ఫుడ్ సబ్స్టెన్సెస్, ఫ్లోర్ క్లియరెన్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్ లో కూడా రిపెల్లెంట్స్, ఇవన్నీ మనం నేచర్తో ఫైట్ చేస్తున్నామండి. మార్నింగ్ లేవగానే సింథటిక్ టూత్పేస్ట్, ప్లాస్టిక్ టూత్ బ్రష్, ప్లాస్టిక్ బకెట్, హాట్ వాటర్. టూత్పేస్ట్ కి క్యాన్సర్ కి సంబంధం ఉందా సార్? అన్ని రకాలుగానండి. అన్ని రకాల కెమికల్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. మనం వాడే టూత్పేస్ట్, మనం వెళ్ళి కార్లో కూర్చోగానే ఆ కార్లో ఉన్న ఇంటీరియర్, ప్లాస్టిక్ ఇంటీరియర్, ఆ స్మోక్కి ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ అని మనం ఇన్హేల్ చేస్తాం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ తాగుతాం. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి. సరే, అసలు ఏ తీసుకున్నా అదే. చాలాసార్లు నేను ఇవన్నీ చెప్పినప్పుడు ప్రజలు అంటుంటారు, మరి ఏం తిని బతకాలి, ఏం తాగి బతకాలని. అసలు మనిషికి ప్లాస్టిక్ కి ఎంత క్లోజ్ అటాచ్మెంట్ ఉంది సార్. ప్లాస్టిక్ లేని లైఫ్ ఊహించుకోవడం కూడా ఇంపాసిబుల్ అనిపిస్తుంది. చూడండి, మీరు పాత సినిమాలు చూసినట్టయితే, పాత ఇంగ్లీష్ సినిమాలు 30-40 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ కూడా ఇంగ్లీష్ సినిమాలు చూస్తే, వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దే నెవర్ క్యారింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, దేవర్ క్యారింగ్ ఓన్లీ పేపర్ బ్యాగ్స్. వాళ్ళు పేపర్ బ్యాగ్స్ ఇలా క్యారీ చేయడం కదా, ఇలా పట్టుకొని తీసుకొస్తుంటారు అందులో మూవీస్లో. చూడండి, 50 ఇయర్స్ బ్యాకే అక్కడ అవేర్నెస్ స్టార్ట్ అయింది. మనం ఇంకా కూడా ప్లాస్టిక్సే వాడుతున్నాం. సార్, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్స్ అంటున్నాం కదా సార్, ఆ ప్లాస్టిక్స్ చాలా మంచివి అని కదా సార్ వాడుతున్నాం. అలానే లేదండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అన్ని డేంజరస్ ఏనండి. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అంటున్నాము, ఇంకా రాలేదు, ఇంకా వస్తాయంట అవి. చూడండి, ఇప్పుడు కూడా మనం ఇప్పుడు మా సూపర్ మార్కెట్కి వెళ్తే మనకి ఇప్పుడు కూడా ప్లాస్టిక్ కంటైనర్తో, ప్లాస్టిక్ బ్యాగ్తోనే మనకి ఇస్తున్నారు. అట్లీస్ట్ మనం ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్ళినా సార్, సూపర్ బజార్స్ లో ఇచ్చేటువంటి ఆ గ్రాసరీస్ అన్ని ప్లాస్టిక్ లోనే ఫాయిల్ అయి ఉంటాయి కదా సార్. ఫాయిల్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ స్లోగా అవన్నీ అవాయిడ్ చేయగలుగుతున్నాం కదండి. ఇప్పుడు చూడండి, కొత్తగా చాలాసార్లు సూపర్ మార్కెట్లో ఈ కవర్స్ వేస్తున్నారు, మనం ఇలా క్యారీ చేసి తీసుకురావాల్సి వస్తుంది ఇప్పుడు. సో లైఫ్ స్టైల్లో ప్లాస్టిక్ ని దూరంగా పెడితే క్యాన్సర్ ని నివారించవచ్చు అట్లీస్ట్. ఎస్, డెఫినెట్గానండి. బట్ చాలా కష్టం అది. మన ఎంటైర్ మీరు అన్నట్టు మనతో పాటు ఆ ప్లాస్టిక్ కంప్లీట్గా మమేకం అయిపోయింది సార్, మనలో ఉంది కదా సార్. కరెక్ట్ వర్డ్ వాడారు. ఎస్.
సరే ఒక మాట చెప్పండి, ఇవాళ రోజుల్లో సెల్ ఫోన్ని చూడకుండా ఉండేవాళ్ళు అసలు లేరు. క్లోజ్ అఫినిటీ, ప్లాస్టిక్ ఎట్లా అయిపోయిందో సెల్ కూడా మన ఆత్మ అయిపోయింది. సెల్ ఫోన్ గనక ఎక్కువ వాడితే బ్రెయిన్ ట్యూమర్స్ వస్తుంది అని అంటున్నారు, అది నిజమేనా? ఎస్, ఓల్డెన్ డేస్లో ఈ పాత అంటే ఒక 10 years బ్యాక్ ఉన్న మొబైల్ ఫోన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడున్న కొత్త ఫోన్స్లో ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ లేదండి. దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇంతకుముందు ఉన్న ఫోన్స్ ఒక 10-15 years బ్యాక్ సెల్ ఫోన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఫోన్స్లో అది ఉండేది. పెరోటిడ్ ట్యూమర్సు అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అబౌట్ 2014లో WHO గైడ్లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. పిల్లలకి ముఖ్యంగా సెల్ ఫోన్స్ అవాయిడ్ చేయాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ అనాలా, కాస్ట్లీ ఫోన్స్ అనాలా? స్మార్ట్ ఫోన్స్. సో అంటే తక్కువ ఫోన్స్ లో ఇప్పటికీ రిస్క్ ఉంది? లేదండి, తక్కువే ఉంది రిస్క్. ఆ జనరేషన్ ఆఫ్ ఫోన్స్ హావ్ బీన్ నౌ డిస్కంటిన్యూడ్. సో పర్వాలేదు, ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ అయితే రాదు అంతవరకు. కానీ ఫోన్ వాడితే ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయండి. మీరు రాత్రిపూట మొబైల్ స్క్రీన్ చూస్తూ పడుకున్నారనుకోండి, రాత్రి 10 దాకా 11 దాకా, అది ఆ బ్లూ లైట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఆ నిద్ర మనం చక్కగా ఎర్లీగా నిద్రపోయినప్పుడు 9-10 కల్లా నిద్రపోయినట్టయితే 1 o'clock 2 AM మనకి మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఆ మెలటోనిన్ యాజ్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, అనేక రకాల క్యాన్సర్స్ రాకుండా చేస్తుంది. మీరు రోజు ఆ 11 పడుకునే ముందు లేట్గా ఈవినింగ్ టీవీ చూడటం, లేట్గా ఆ తర్వాత మొబైల్ ఫోన్ చూస్తూ పడుకోవటం, అందులో మెసేజెస్ ఆన్సర్ చేయటం, మీ వర్క్ అంతా డిక్టేట్ చేయటం మీ అసిస్టెంట్స్కి కొలీగ్స్కి చేస్తూ పడుకుని రాత్రి 10 మొబైల్ ఫోన్తో పడుకున్నారనుకోండి, ఆ బ్లూ లైట్తో యువర్ ఎంటైర్ రిథమ్ గెట్స్ డిస్టర్బ్డ్. సార్ ఇప్పుడు ఇదే పాయింట్ మీద ఒక డౌట్ సార్, 2-3 ఆ టైంలో మెలటోనిన్ హార్మోన్ సెక్రెట్ చేస్తుంది బాడీ, దట్ హ్యాస్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అంటున్నారు. ఇట్ హస్ మెనీ అదర్ ప్రాపర్టీస్ ఆల్సో. సార్ ఇప్పుడు పడుకోవడమే 2 పడుకున్నాం సార్, 5-6 మెలటోనిన్ రిలీజ్ అవ్వదా బాడీలో? అవదండి, మనకి ఆ ప్రశాంతత నిద్ర, ఆ రిథమ్ కావాలి. పగలు పని చేయటం, రాత్రి ఎర్లీగా పడుకోవటం, ఎర్లీగా డిన్నర్ చేయటం, 8-9 గంటకల్లా టీవీ పూర్తిగా. 2 పడుకొని 10 లేస్తాం, శుభ్రంగా 8 గంటలు మేము పడుకున్నాంగా అంటారు. లేదండి, దట్ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్. మన బాడీకి ఒక రిథమ్ ఉందండి. రాత్రిపూట పడుకోవటం, పగలు పని చేయటం. సో పగలు చక్కగా 8 నుంచి సాయంకాలం 5 దాకా పడుకుంటా మెలటోనిన్ ఉత్పత్తి అవుతుందంటే అవ్వదా సార్? అవ్వదు. సో ఈ రాత్రిపూట పనిచేసే వాళ్ళందరిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సరే కాదు, బ్లడ్ ప్రెషరు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు స్త్రీలలో ముఖ్యంగా ఈ రాత్రిపూట అంతా BPO కంపెనీస్లో పనిచేస్తుంటారు, టాల్ టవర్స్లో, వెల్ లిట్ టవర్స్లో, వాళ్ళలో అసలు మెలటోనిన్ ఉత్పత్తి అవ్వదు, వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు, అనేక రకాల ఎలిమెంట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అంటే నిద్రకి క్యాన్సర్కి కూడా సంబంధం ఉందంటారు అయితే? నిద్రపోతే క్యాన్సరే రాదు. సంతోషం, మంచి నిద్ర అంటే ఎలా ఉంటుంది సార్? ఈ జనరేషన్ అడిగే క్వశ్చన్ అది. నాకు తెలీదు, నేను పడుకునే సరికి 11:30 అయిపోతుంది. క్యాన్సర్ ని చూసే డాక్టర్కే నిద్ర లేదు 4-5 hours అంటే ఎట్లా సార్ మరి? బట్ స్టిల్ ఆ 4-5 hours మీరు సాటిస్ఫాక్షన్ తో, కంటెంట్మెంట్ తో పడుకుంటారు. సో మీ నిద్రకు అసలు ప్రైస్లెస్. లేదండి, అందులో కూడా కాల్స్ వస్తాయి, పేషెంట్స్ ఫోన్ చేసేస్తుంటారు. మీరు ఆన్సర్ చేస్తారా సార్? అర్ధరాత్రి కూడా చేస్తాను. అర్ధరాత్రి కూడా చేస్తారా సార్? ఆ ఫోన్ స్పెషల్గా హాస్పిటల్ ఫోన్ ఉంటుంది, రాత్రిపూట కాల్ వచ్చినట్టు ఖచ్చితంగా కాల్ చేస్తాను. మరి ఎట్లా సార్ మీకు నిద్ర ఎట్లా? మాకు అలవాటు అయిపోయిందండి. సర్జన్స్ అంతా అంతే, ఫోన్ తీసుకోవడం వెంటనే పడుకుంటాం మేము. మాకు ఆ ప్రాబ్లం లేదు. ఓకే సార్, ఇప్పుడు యూజువల్గా అంటూ ఉంటారు కదా, అన్నం తిన్న తర్వాత ఆర్ ఏ మీల్ తీసుకున్న తర్వాత అన్న డెజర్ట్ తినడం అనేది ఒక లైఫ్ స్టైల్, కొత్తగా వచ్చినటువంటి ఒక హ్యాబిట్, అండ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ఇట్. ఆ మాటలో మాట్లాడితే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లైక్ ఆస్పర్టమ్ కానివ్వండి, సుక్రలేస్ కానివ్వండి, ఇలాంటి ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నది నిజమా లేకపోతే అబద్ధమా? నిజమే. అనేక రకాల ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ కిడ్నీ ఎలిమెంట్స్ కూడా ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వస్తుంటాయి. నేను చాలా సార్లు నా ప్రోగ్రామ్స్లో చెప్పాను, అన్ని రకాల ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అండ్ షుగర్ కూడా తగ్గించాల్సిందే. షుగర్ కి డైరెక్ట్ గా క్యాన్సర్ కి రిఫైన్డ్ షుగర్ అనేక రకాల ఎలిమెంట్స్ కారణం అండి. సో దాని బదులు ఫ్రూట్స్ లో ఉండే షుగర్ ద్వారా మనకు ఆ కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ వస్తే చాలా బాగుంటుంది. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫార్ సుపీరియర్ టు ది సింపుల్ షుగర్స్. ఇప్పుడు ప్లెయిన్ రైస్ ఉందనుకోండి, ఇట్స్ ఎ సింపుల్ షుగర్. దాన్ని ఫెర్మెంట్ చేసుకుని ఇడ్లీ దోశలాగా తిన్నాం అనుకోండి, ఇట్స్ ఎ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వలన ఆ షుగర్ స్పైక్స్ ఉండవండి. సో గ్లూకోజ్ స్పైక్స్ ఉండవు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వదు. సో వాళ్ళు అన్ని రకాల ఎలిమెంట్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. సో ఈ సింపుల్ షుగర్స్ ఆర్ డేంజరస్. జస్ట్ ప్లెయిన్ వైట్ రిఫైన్డ్ షుగర్ విత్ మైదాతో చేసే స్వీట్స్ ఉంటాయి చూడండి, అవి చాలా డేంజరస్. అన్ని రకాల ఎలిమెంట్స్కి అవి కారణం అండి. సౌత్ ఇండియన్ ఫుడ్లోనూ, నార్త్ ఇండియన్ ఫుడ్లో కూడా, ముఖ్యంగా ఇండియన్ ఫుడ్లోనే ఎక్కువ చూస్తుంటాం. అందుకే ఇండియాలో ఉన్నంతమంది డయాబెటిక్స్ ప్రపంచంలో ఎక్కడా లేరు. సో ఈ సింపుల్ షుగర్స్ ఆర్ డేంజరస్.
ఫ్రూట్ షుగర్స్, కాంప్లెక్స్ షుగర్స్ ఆర్ సేఫ్. సో ఫెర్మెంటెడ్ ఇడ్లీ తిన్నాం అనుకోండి, అదే రైస్తో మనం ఇడ్లీ తయారు చేసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ సేఫ్. అదే రైస్తో దోశ చేసుకున్నాం, ఫెర్మెంటెడ్ ఫుడ్, దే ఆర్ సేఫ్. కానీ సార్ మనం అవాయిడ్ చేయండి అని చెప్పడం యాజ్ అ డాక్టర్ మీరు చెప్తారు, బట్ ఆన్ ప్రాక్టికల్ నోటు ఏదో ఒక రోజు, ఈ రోజు ఫ్రెండ్ పిలిచాడనో, మరుసటి రోజు ఆఫీస్లో పార్టీ అనో, ఫ్యామిలీ ఫంక్షన్ అనో ఏదన్నా కావచ్చు కదా, తినాల్సి వచ్చింది సార్. దెన్ హౌ డు వి ప్లాన్ అవర్ లైఫ్ స్టైల్ సార్? అసలు తిననే కూడదంటారా? అలా ఒకటిసారి 2 సార్లు తింటే ఏం ప్రాబ్లం లేదండి. మితంగా తీసుకుంటే ఏదైనా మంచిదే, ఎక్కువగా తీసుకోకూడదు. మన లైఫ్ స్టైల్ మనం పూర్తిగా ఒక మంచి లైఫ్ స్టైల్లో ఉండాలంటే ఈక్వల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీను, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రిఫరబుల్లీ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, న్యాచురల్ షుగర్స్, న్యాచురల్ ఫుడ్స్తో మనం అది చూసుకోవాల్సి ఉంటుంది. డైటరీ దీనికి అలవాటు పడిపోవాలి మనం. మార్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ నట్స్. ఫ్రూట్స్ కూడా ఒకేసారి ఫ్రూట్సే తినకూడదు, వాటితో పాటు కొంచెం నట్స్, కార్బోహైడ్రేట్ తీసుకుంటే షుగర్ స్పైక్స్ తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత మనం తీసుకునే మధ్యాహ్నం మీల్లో కూడా ఐసీఎంఆర్ గైడ్లైన్స్ వచ్చేసాయి. 56% ఆఫ్ అవర్ ఎయిల్మెంట్స్ ఆర్ డ్యూ టు ఫుడ్ కన్సంప్షన్. ఎయిల్మెంట్స్ ఇట్సెల్ఫ్ ఆర్ డ్యూ టు ఫుడ్ కన్సంప్షన్ సార్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్. అన్ని రకాల ఎయిల్మెంట్స్కి ఫుడే కారణం అండి. సో మన ఫుడ్ అంటే ఎట్లా సార్, ఎట్లా ఫుడ్ ఇంటేక్ ఎయిల్మెంట్స్ కి ఎట్లా? అన్ని రకాల అంటే ఏ ఎయిల్మెంట్ అయినా కూడా అండి, మనకు ఉదాహరణ కర్నరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, మన ఇంప్రూవ్డ్ సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, అల్జీమర్స్ డిసీజ్ కానివ్వండి, అన్నిటికీ కూడాను మనం తీసుకునే ఆహారమే ముఖ్యమండి. మనం చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, ప్రాసెస్ ఫుడ్స్, రెడ్ మీట్ అవి తక్కువగా తీసుకుంటూ, హెల్దీ ఫుడ్ అంటే ఫుడ్స్ అవి రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తూ, గ్రీన్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, దురలవాట్లకు దూరంగా ఉంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే అన్ని రకాల ఎలిమెంట్స్కి దూరంగా ఉండొచ్చు. మోహన్ వంశీ గారి డైట్ సీక్రెట్ ఏంటి, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? మీరు ఏం తింటారు సార్ చెప్పండి? నేను ఐఎమ్ నాట్ అంటే ఐఎమ్ ఏ ఫుడీ అండి. నాకున్న ఒకే హాబీ ఫుడ్ తింటమే. నాకున్న ఒకే హాబీ, నాకు ఇంకే హాబీ లేదు. సార్ ఏ యాంగిల్లో మీరు ఫుడ్ అని చెప్పాలి సార్, చెప్పండి. మీరు మూవీకి వెళ్ళాలని కోరుకుంటదు, టూర్ చేయాలని కోరుకుంటదు, యూరోప్ వెళ్ళాలని కోరుకుంటదు, ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడాలనో, క్రికెట్ మ్యాచ్ చూడాలని కోరుకుంటదు. My mind will be rotating around food if I'm not concentrating and seeing patients or reading or something like that. టీవీ చూస్తే ఓన్లీ ఫుడ్ ప్రోగ్రామ్సే చూస్తాను, ఇంకేం చూడను. Sir, what does your healthy diet consist of? That's what we are more interested to know. I watch TV, I watch only food programs. నేను రిటైర్ అయినాక ఐ విల్ బికమ్ ఎ గ్రేట్ షెఫ్. Oh my God, that's wonderful. That's wonderful. తప్పనిసరిగా నేను వండుతారా సార్ అయితే? చేస్తానండి. ఏం చేస్తారు సార్ బాగా? ఏమైనా చేస్తాను, అన్నీ చేస్తాను. అమ్మో బాబోయ్. రిటైర్ అయినాక ఐ విల్ బికమ్ ఎ గ్రేట్ షెఫ్ అండి. Sir, you have to host a party and we would all come and taste your items, sir. Then definitely for sure. But otherwise, sir, taking on a serious note, what does your diet consist of? మార్నింగ్ ఫ్రూట్స్, నట్స్ తీసుకుంటానండి, కొంత కర్డ్ కూడా తీసుకుంటాను. ప్లెయిన్ కర్డ్ సార్? ప్లెయిన్ కర్డ్. లంచ్ టైంలో జనరల్గా ఒక పుల్కా ఆర్ కొంచెం రైస్ విత్ దాల్ ఖచ్చితంగా ఉంటుంది. ఐఎమ్ వెజిటేరియన్ ఫర్ పాస్ట్ 32 years. సో దాల్ ఖచ్చితంగా ఉంటుంది. వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకుంటానండి. ఈవినింగ్ సమ్ అమౌంట్ 1 or 2 హెల్పింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటాను. నైట్ ఎర్లీగా డిన్నర్ చేసేస్తాను 7 కల్లా. 7 దాటాక ఇంకా జనరల్గా ఏం తినకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. బట్ జనరల్గా ఐ సక్సీడ్. అర్లీగా ఇంటికి వెళ్తే తినాలనిపిస్తుంది, లేకపోతే 11కి వెళ్తే తినాలనిపించదు. ఇంకా పడుకుని నిద్రపోతాం కదా. ఖచ్చితంగా ఈ టైమ్స్ ఖచ్చితంగా నేను స్ట్రిక్ట్గా అదే టైంలో ఫుడ్ తీసుకుంటాను. మీరు వర్కౌట్ చేస్తారా సార్? అంటే జనరల్గా కొంచెం రోజుకు ఒక 10-15 minutes. నేను ఈ హాస్పిటల్లో రౌండ్స్ చేస్తానండి. మార్నింగ్ అదే రౌండ్స్, అదే వాకింగ్. జనరల్గా 8,000 steps చేసేస్తాను మార్నింగ్. మీరు అది ఫాలో అవుతారా సార్? 8,000 steps, 10,000 సుమారుగా అంత అయిపోతుందండి. 8,000 steps అయిపోతాయి. మార్నింగ్ 8th floor నుంచి రౌండ్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అన్ని ఫ్లోర్స్ తిరుగుతాను. తర్వాత ఓపీలో కూడా నడిచే ఓపీ చూస్తుంటాను అంతా, 4 rooms-లో. అందువల్ల ఆ స్టెప్స్ సరిపోతాయి. సో ఏదో ఒక బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ అయినా ప్రతి ఒక్కరికి ఉండాలి. డెఫినెట్గా. సిట్టింగ్ ఈజ్ స్మోకింగ్, న్యూ స్మోకింగ్. మూమెంట్ ఈజ్ మెడిసిన్. ఎంత బాగుంది సార్, ఎంత రిథమిక్ గా, రైమింగ్ గా ఉంది. సిట్టింగ్ ఇస్ న్యూ స్మోకింగ్, మూమెంట్ ఈజ్ మెడిసిన్. మూమెంట్ ఇస్ మెడిసిన్. ఇప్పుడు అందరూ కూడా ఈ 24 hours 18 hours పనిచేస్తున్నారు. చాలామంది కూర్చొని పనిచేస్తుంటారు సిస్టమ్స్ ముందు. వాళ్ళందరికీ చాలా రకాల ఎలిమెంట్స్ వస్తుంటాయి. వాళ్ళందరికీ షార్ట్ వాక్స్, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక 5 minutes వాక్ చేయడం, నుంచొని పని చేయడం, అవి కనుక అలవాటు చేసుకుంటే చాలా ఎలిమెంట్స్ తగ్గిపోతాయండి. బట్ సార్, వాకింగ్ చేస్తే నిజంగా మీరు నాకు 8,000 steps అన్నారని అడుగుతున్నా, 10,000 అడుగులు వేస్తే క్యాన్సర్కి దూరం అని మనం యూజువలీ చూస్తూ ఉంటాం ఆర్టికల్స్. ఇస్ ఇట్ ట్రూ సార్? ఎంతో కొంత వాకింగ్ చేస్తున్న వాళ్ళండి, ఎప్పుడు మూమెంట్ ఉంటూనే ఉండాలి.
క్యాన్సర్ కి అది హెల్ప్ అవుతుందా సార్? అన్ని రకాల వాకింగ్ కి క్యాన్సర్ కి కనెక్షన్ ఉందా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు కొత్తగా ఇంకొక అధ్యయనం చూశాను. అదేంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఫిజికల్లీ ఫిట్గా ఉన్నట్టయితే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటే క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి అంటున్నారు. ఓకే 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 ఓకే